నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో గగనాన్ని చెప్పగలనా గాయనాన్ని రాయగలనా గగనాన్ని చెప్పగలనా గాయనాన్ని రాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గగనాన్ని చెప్పగలనా దాయనాన్ని దాయగలనా గగనాన్ని చెప్పగలనా దాయనాన్ని దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నీ మాటతో మలిచి
మార్చితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరం నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. సమయాలు దేవుని ఎరగలేదు అని అక్కడ రాయబడింది. నిజంగా నేను కూడా దేవునికి దగ్గరగా ఉన్నవాడిని, అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటున్న వాడిని, దేవుని ప్రజలతో తిరుగుతున్న వాడిని, కానీ దేవునితో సత్సంబంధము లేకపోతే దేవునితో సంబంధం లేకుండా జీవిస్తున్న సమయంలో ఇంటర్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఒకనే అయిపోయి ఉంటున్నాను. హాస్టల్ లో ఉన్నప్పుడు నిజంగా నా జీవితము వేరే మలుపు తిరిగిపోయింది. లోకంలో కలిసిపోవడం ప్రారంభించింది. అప్పటి వరకు ఒక పేరెంట్స్ కంట్రోల్ లో వాళ్ళతో ఉన్నప్పుడు ఒక్కసారి ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో ఇంకా సడన్ గా ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపించినప్పుడు దేవుడి నుండి దూరంగా వెళ్ళడం అనేది మొదలైంది. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు మాత్రము మనము చేయబడిచినా కూడా మనం చేయబడమని గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుడు తన గొప్ప ప్రేమను బట్టి నన్ను తిరిగి మళ్ళీ నేను ఎంత తప్పిపోయినప్పటికీ తప్పిపోయిన కుమారుడిని తప్పిపోయిన గొర్రెకైతే కాపురి వెళ్ళుకుంటూ వస్తాడు. నిజంగా నా దేవుడు కూడా నన్ను వెలికి రక్షించినాడని నేను ఎంతగానో నమ్ముతున్నాను. అప్పటి నుండి దేవుడు నా జీవితంలో తన కార్యాన్ని చేయడం ప్రారంభించుంటున్నాడు. దేవుడు తన పనిలో వాడుకోవడం నన్ను ప్రారంభించాడు. చిన్నగా మొదలైంది. మమ్మీ డాడీ వాళ్ళతో పాటు నేను అక్కడ మందిరంలో చిన్న పరిచయం చేయడం ప్రారంభించి వనస్తుల మధ్య చిన్న బిడ్డల మధ్య దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నిజంగా నా సాక్షుల్లో చెప్పుకోవడానికి, నా గురించి చెప్పుకోవడానికి ఏమి ఉండదు, కానీ అంత దేవుని కార్యమే. దేవుడు ఏ విధంగా అయితే నన్ను తన ప్రణాళికలో ఆయన ఉంచుకున్నాడు కాబట్టి ఆయన నన్ను వెతికి రక్షించుకున్న దేవుడు. అందుబట్టి నేను దేవుడు నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను, కనిపిస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1-7 వచనములు తీసినట్లయితే నాతో పాటు కలిసి చదవగలరు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతాను. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులను చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుతాను. అయినను మొదట నీకుడిగా ప్రేమను నీకు వదిలివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారుమనస్సు పొంది మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించడానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితము.
దీని ఇంట్రొడక్షన్ నేను మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేను మీకు ఇంకా సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నిజంగా ప్రకటన గ్రంథము దేవుడు యేసుక్రీస్తు ప్రభు యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత. మొదటి వచనంలోనే మనం ఆ విషయాన్ని గమనించగలము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు మొదటి అధ్యాయం వచనం దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని గ్రంథాలకు ప్రకటన గ్రంథానికి ఒక చిన్న వ్యత్యాసం లేకపోతే ఒక చిన్న విశిష్టత ఏంటని మనం ఆలోచించినట్లయితే, అన్ని గ్రంథాలలో ఈ యొక్క వాగ్దానం లేకపోతే ఈ బ్లెస్సింగ్ అనేది మనం కనుగొనలేము. కానీ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఆ మాట చదువుకున్నాం. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వాడును ధన్యులు. నిజంగా ఇది ఒక బ్లెస్సింగ్ లేకపోతే ఇది ఒక ఆశీర్వాదము. ఈ గ్రంథాన్ని చదివి విని దాన్ని గైకొని వాటికి ఉంటుందని ఇక్కడ రాయబడింది. మొదటి అధ్యాయంలో చూడగలుగుతాము. అదే మాట చివరి అధ్యాయంలో కూడా మనము గమనించగలుగుతాం. నిజంగా ప్రకటన గ్రంథము చాలా మంది మనము దాన్ని విడిచిపెడతాం అన్నమాట. అర్థం కాదులే అన్నట్టు కొంతమంది విడిచిపెడతారు, లేకపోతే భయం అవుతుంది దానిలో అక్కడ చెప్తున్న కార్యాలు చూసి అవి తట్టుకోలేదు అన్నప్పుడు మనకు దాన్ని విడిచిపెడతాం. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యంలో ఇది చదవడం ద్వారా, దీన్ని గైకొనడం ద్వారా ఒక ఆశీర్వాదం ఉంది అని చెప్పినప్పుడు మనము అందరం ఆశీర్వాదాలు కావాలని అనుకుంటాం. ఎవరికి ఆశీర్వాదాలు వద్దనుకోం. కానీ దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ దీన్ని చదువువాడు దీన్ని గైకొని వాడికి ఆశీర్వాదము అని రాయబడినప్పుడు మనము నిజంగా చదివితే దేవుడు మనం కూడా ఆ ధన్యులలో ఒకరిగా అవుతాం. ఇక్కడ 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే యోహాను భక్తుడు 7 సంఘాలకు తన పత్రికలు రాస్తూ ఈ ఎఫెసు అనే సంఘమునకు రాస్తూ ఆ సంఘం దూతకు, లేకపోతే ఆ సంఘం యొక్క పాస్టర్ అనుకోవచ్చు, లేకపోతే ఆ సంఘ పెద్ద అనుకోవచ్చు. దూత అంటే మనం అనుకున్నట్టు దేవదూత కాదు, కానీ ఆ కాలంలో దూతను మెసెంజర్ అని అనేవాళ్ళు. ఆ మెసెంజర్ కి ఇచ్చి పంపించినట్టు మనం ఇక్కడ చూడగలుగుతాం. అక్కడ చెప్తున్నమాట, ఎఫెసులో ఉన్న సంఘం దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభం మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవగా. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ఇంట్రొడక్షన్ లేకపోతే ఒక వాక్యంలో ఆయన గురించి ఈ ప్రజలు ఎఫెసులో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నట్టు మనము గమనించగలుగుతాం. ఇక్కడ ఉన్న 7 సంఘాలతో ప్రతి సంఘానికి యేసుక్రీస్తు గురించిన ఒక మాట చెప్పడం ఇక్కడ మనం గమనిస్తాం. 2వ మాట చూసుకున్నట్లయితే 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము, మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా. మృతుడనే మొదటి వాడును కడపటి వాడునే మృతుడని మరలా బ్రతికిన వాడు. అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విషయాన్ని అక్కడ బయలుపరచడం జరుగుతుంది. ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారికి మనం వెళ్ళి వాళ్ళని సందర్శించినప్పుడు ఏమని చెప్తాము? దేవుడు స్వస్థపరిచేవాడు, ఆయన యెహోవా రాఫాను ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరుస్తాడని ఆ విషయం గురించి వాళ్ళకి చెప్తాము. ఒకవేళ ఎవరైనా పాపంలో ఉండి వారి ఇంకా తిరగరాను నేను దేవుడి దగ్గరికి రానే వారికి మనం ఏం చేద్దాం? దేవుడు ఒక న్యాయమైన జడ్జి, ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని ఆ విషయాన్ని మనం చెప్తాము. ఇంకొక వ్యక్తి కష్టపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి యెహోవా ఈరే దేవుడు మన సమస్యలన్నింటినీ తీర్చేవాడు, మనకన్నింటినీ పోషకుడు ఆయన అని మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్ని సత్యాలే, అన్ని సత్యమే. కానీ వారి సందర్భానికి అవసరమైన మాటలు మనం వారికి చెప్తాం. అదే విధంగా ఇక్కడ కూడా ఎఫెసు సంఘానికి కూడా దేవుడు మాట్లాడుతూ వారికి చెప్తున్న విషయం ఏంటంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనగా. ఇక్కడ ప్రతి ఒక్క ప్రకటనలో ఉన్న ప్రతి ఒక్క మాట ఒక సూచనగా రాయబడి ఉంటుంది. అది మనము ఆయన కూడా చూసుకోగలము. అదే ప్రస్తుతం ఉన్న వాక్యంలో 7 నక్షత్రములు దీపస్తంభములు అన్న మాటకు అర్థం ఏంటన్నా మనం ఆలోచించినట్లయితే ఇది మనకు ముందుగానే తెలియపరచడం జరిగింది అనమాట. 5వ వచనంలో మొదటి అధ్యాయం 20వ వచనం చివరి భాగంలో మనం తెలుసుకున్నట్లయితే ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇప్పుడు మనం అది గ్రహించి ఇక్కడ అది పెట్టి చదువుకున్నట్లయితే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఆలోచించినట్లయితే 7 సంఘములను తన కుడి చేత, సంఘములకు దూతలు, 7 సంఘములకు దూతలను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. అంటే 7 సంఘముల మధ్య సంచరించువాడు. ఈ మాట మొదటి అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఎప్పుడైతే యోహాను భక్తుడికి ప్రత్యక్షతలో కనబడిన ఒక మాట 13వ వచనం, తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి. అంటే
ఎప్పుడైతే యోహాను వెలికి తిరిగి తనతో మాట్లాడుతున్న బూర వంటి స్వరం ఎక్కడి నుంచి వస్తుందని వెలికి తిరిగి చూసినప్పుడు తనకు 7 దీపస్తంభములు కనిపించినాయి. ఆ 7 దీపపు స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. అంటే ఇప్పుడు సంగములను చూసినప్పుడు మనకి ఏం కనిపించాలి? సంఘంలో 7 సంఘముల లేకపోతే 7 స్తంభముల మధ్య నుండి అక్కడ యేసుక్రీస్తు మనుష్య కుమారుడు కనిపిస్తున్నాడు. నిజంగా ఈనాడు సంఘములను చూస్తే, సంఘాన్ని చూస్తే యేసుక్రీస్తు కనిపిస్తున్నాడా అని మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. సంఘము ఎవరి ప్రత్యక్షత అక్కడ ఉంది? యేసుక్రీస్తును బోధిస్తున్నారా? యేసుక్రీస్తు అక్కడ బయలుపరచబడుతున్నాడా అని మనము ఈ మాట నుంచి యోహాను భక్తుడు అయితే తన స్తంభముల మధ్యలో నుండి మనుష్య కుమారుడిని చూస్తున్నాడు. ఇప్పుడు సంఘాన్ని చూస్తే మనకు మనుష్య కుమారుడు కనిపిస్తున్నాడా? సంఘంలో ఆరాధన చూసినప్పుడు యేసుక్రీస్తు కనిపిస్తున్నాడా? సంఘంలో ఉన్న అన్ని పద్ధతులు, అన్ని విధానాలను చూసినప్పుడు యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడా? మనము ఆలోచించవలసినది అవసరం అవుతుంది. తిరిగి మన భాగానికి వద్దాం. 2వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు ఇందాక అనుకున్న విధంగా ప్రతి ఒక్క సంఘానికి ఒక్కొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు గురించి ఇవ్వబడడం జరిగింది. ఎఫెసీయులకు ఈ ప్రత్యక్షత లేకపోతే ఈ విషయం, ఈ కోణంలో యేసుక్రీస్తుని ఎందుకు ప్రత్యక్షపరిచారు అని మనం గమనించినట్లయితే 2వ వచనం నుండి చూసినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాపే తాము అపోస్తలు అని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటుమనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము ధరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ఎఫెసు సంఘాన్ని చూసుకొని వాళ్ళని మెచ్చుకుంటున్న కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడడం మనము గమనిస్తాం. మెచ్చుకోవడం మొట్టమొదటిగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నిజంగా ఈ కాలంలో మనం గమనించినట్లయితే ఎవరైనా ఏదైనా పని చేస్తున్నారంటే దేవుని కోసం అది రికగ్నైజ్ అవ్వాలి అని చూస్తారు. అంటే ఎవరైనా చూసే విధంగా చేసే వాళ్ళు కూడా ఈ కాలంలో లేకపోలేదు. ఎవరైనా ఉంటే పని చేస్తారు, వాళ్ళు లేనప్పుడు పని చేయరు. నిజంగా రెకగ్నిషన్ కావాలన్నమాట. ఒక గొప్ప పని చేసినారంటే వచ్చే వారం వచ్చి మన మధ్యలో ఉన్న పలానా సహోదరుడు మనకి ఇది ఇచ్చినాడు, లేకపోతే ఈ పని చేసినాడు అని రికగ్నిషన్ కోసం చేసే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అది మనము ముఖ్యం అన్నమాట. ఎవరు ఎరగాలి మన కష్టము, మన సహనం అంటే? దేవుడు చూసేవాడు. దేవుడు అక్కడ పైన అంటున్నా మనకి దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. అంటే దీపస్తంభములు అంటే సంఘములను గమనించినప్పుడు సంఘము మధ్యలో ఎవరు ఉంటారంట? యేసుక్రీస్తు ప్రభువు సహవాసము చేసేవాడు. అంటే సంఘముల మధ్యలో ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నప్పుడు ఎక్కడ ఇద్దరు కూడా తన నామములో కూడుకుంటారో వారి మధ్య దేవుడు ఉంటాడని వాక్యం మనకు తెలుసు. అంత మాత్రమే కాకుండా సంఘముగా ఉన్నప్పుడు సంఘం మధ్యలో దేవుడు నివసించే దేవుడు సంచరించేవాడు. సంచరించడం మాత్రమే కాకుండా సంచరిస్తూ ఏం చేస్తాడంటే మన క్రియలను చూసేవాడు. అంటే సంఘంలో మనం చేస్తున్న ప్రతి క్రియను దేవుడు గమనిస్తున్నవాడు. మనం ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, కానీ మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియను దేవుడు చూస్తున్నాడు. అదేవిధంగా నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నిజంగా పరిచర్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. దేవుని పరిచర్లో ఎన్నో మాటలు అనిపించుకుంటారు. ఇప్పుడు ఎవరైనా పిలవాలన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, నీకంటే పని లేదు, నువ్వు వెళ్తావు, నేను ఎందుకు రావాలి, మాకు చాలా పనులు ఉన్నాయని ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా వారిని మాటలు అంటారు. అవి ఎవరు వినకపోవచ్చు. లేకపోతే మనం వచ్చి పొద్దున్నే ఎవరు రాకముందే సంఘాన్ని అంతా చాపులు వేసి లేకపోతే చీరలన్నీ చక్కబరిస్తాము, ఎవరు చూసుండరు. కానీ దేవుడు అంటున్నమాట, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మన దేవుడు మెచ్చుకునే దేవుడు. బల నమ్మకమైన మంచి దాసుడా అని తలాంతులతో తిరిగి వచ్చిన వ్యక్తిని దేవుడు తలాంతులు అభివృద్ధి చేసి మల్టిప్లై చేసిన వ్యక్తిని దేవుడు అంటాడు. మన దేవుడు మంచి పనుల్ని మెచ్చుకునే దేవుడు. మనం చేసే కష్టమును ఆయన ఎరిగే దేవుడు మొట్టమొదటిగా. అదేవిధంగా వీరి జీవితంలో ఉన్నది ఏంటంటే, అపోస్తలులు కాకే తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. సరే, మనం ఆలోచించినట్లయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే, ఒక పాస్టర్ని లేకపోతే ఒక సంఘ కాపరిని ఒక తండ్రి అని పిలవడము, అంటే మా నాన్నగారు అని పిలవడము మనం గమనిస్తుంటున్నాం. అంటే ఒక రకంగా దేవునికి ఇచ్చే గౌరవాన్ని కూడా ఇప్పుడు సంఘ పెద్దలకి లేకపోతే సంఘంలో ఉన్న కాపరికి ఈ మధ్య కాలంలో మనము ఇవ్వడాన్ని గమనిస్తాం. డాడీ అనే పదాన్ని మనం ఈ మధ్య చాలా వింటుంటాం అన్నమాట. అంటే మా డాడీ అని అంటే అది ఎంత గొప్పగా చెప్పుకుంటారండి. యేసుక్రీస్తు గురించి కూడా అంత గొప్పగా చెప్తారో లేదో మనము చూడమన్నమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అంటే ఎంత గౌరవం ఇస్తారంటే పైన నిలబడి మాట్లాడే వ్యక్తి ఏం మాట్లాడినా కూడా అది కరెక్టే అన్నట్టు ఇక్కడ. కానీ కొన్నిసార్లు మనం కూడా ఏమంటామంటే, దేవుడి చేత అభిషేకింపబడిన వ్యక్తిని మనము అలా అనడానికి వీల్లేదంటాం. అది మనం ఎక్కడ చూసుకొని అంటామంటే, సౌలు విషయంలో దావీదు చంపడానికి వెళ్ళినప్పుడు
దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిని నేను ఏ విధంగా ముడతానని సౌలుని గురించి అక్కడ దావీదు అంటాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే సౌలు మీద అటాక్ చేసే విషయంలో లేకపోతే చంపే విషయంలో అక్కడ చెప్పబడిన మాట మనం దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడిన వ్యక్తి అభిషక్తుడు అయినప్పుడు మనము ఆయన చెప్పే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి అని మనము అనుకుంటాం. ద్వితీయోపదేశ కాండంలో మనం ప్రవక్తల గురించి రాయబడినప్పుడు ప్రవక్తలు వారు చెప్పినది కరెక్టో కాదో చూసుకోమని కూడా దేవుని వాక్యము సెలవిచ్చినది. అదేవిధంగా బెరియా క్రైస్తవులను మనం ఆలోచించినట్లయితే వారు ఏం చేశారంటే పౌలు భక్తులు దేవుని చేత ప్రత్యక్షంగా ఆయన స్వార్థ పొందుకున్న వ్యక్తి. ఆయన వచ్చి వారి మధ్యలో బోధిస్తుండగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వారి గ్రంథములను విప్పి వారు ఆయన చెప్పినది ఉన్నదో లేదో అని వారు చూస్తున్నారు. మనమైతే ఏం చెప్తారో అది కరెక్ట్ అనే విధానంలో మనము ఉంటామన్నమాట. కానీ మీరేం చేస్తున్నారంటే అపోస్తలులు కాకే తాము అపోస్తలులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. నిజంగా మనము కూడా దేవుని వాక్యం మనకు ఒక కొలమానము లేకపోతే ఒక స్కేల్ లాగా మనకు ఉండాలి. దేవుని వాక్యం ప్రకారంగా ఒక వ్యక్తి బోధిస్తున్నాడో లేదో అనేది మనము ఆలోచించుకోవాలి మాత్రమే. కానీ ఏది పైన నిలబడి చెప్పేది ఏదైనా సరైనది ఏదైనా కరెక్ట్ అని అనుకున్నట్లయితే మనము కూడా మోసపోతాం. ఎందుకంటే ఇక్కడ ఆ విషయంలో దేవుడు వీళ్ళను మెచ్చుకొని ఉంటున్నాడు. వారి సహనము గురించి వారి దేవుని పనులు ఇక్కడ మనం చూసినట్లయితే నీవు సహనము కలిగి 3వ వచనము నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎదుగుతున్నా. అంటే దేవుని కార్యములలో దేవుని పనులలో మీరు బాగా వాడబడుతున్న వాళ్ళే. దేవుని పనులు చాలా చేస్తున్నారు కానీ దేవుడు ఆ విషయంలో మెచ్చుకుంటున్నాడు. కానీ దేవుడు కేవలం మెచ్చుకునేవాడు మాత్రమే కాదు. కానీ ఇప్పుడు మనం ఏమంటాము, ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిలో చిన్న ప్రాబ్లం ఉందంటే అంత చేస్తున్నాడు కదా, ఇది అవసరమా చూడడం అని అనుకుంటాం. కానీ దేవుడు ఒక్క చిన్న తప్పు కూడా చూసే దేవుడు. 4వ వచనంలో చూసినట్లయితే అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నీ వదిలించమని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మనము మంచి అంతా చూసి ఒకటే చెడు కదా ఇంక వదిలేద్దామా, అన్ని మంచి కార్యాలు ఉన్న ఆ వ్యక్తిలో ఒకటి కూడా మనం భరిస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ దేవుడు అయితే మనలో ఉన్న ఒక్క చిన్న పాపాన్ని లేకపోతే ఒక్క చిన్న తప్పును కూడా దేవుడు ఇక్కడ ఎత్తి చూపుతున్నాను అంటాడు కదా. మోపవలసి ఉన్నది ఒకటి మోపవలసి, అంత మెచ్చుకున్న దేవుడు మెచ్చుకోవడంతో ఆపలేదు. కానీ నీలో ఇది ఇంకా తక్కువగా ఉంది లేకపోతే నీలో ఈ తప్పు ఉన్నదని ఆయన వారి మీద మోపుతున్నట్టు మనము గమనిస్తాం. అయినా నువ్వు మొదటి నీ కొనిన ప్రేమను నీ వదిలివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ ఎదురుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇక్కడ దేవుడు వారిలో ఉన్న ఒక ప్రాబ్లం ని ఎత్తి చూపుతున్నాడు, వారికి మోపుతున్నాడు. నీలో మొదటి నువ్వు చేసిన క్రియలో మొదట నీకు ఉండిన ప్రేమ నీవు వదిలితువని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నిజంగా ఆలోచిద్దాము. ఆ దినాల్లో ఆ కాలంలో ఆ సంఘానికి చెప్తున్న మాట ఇప్పుడు 7వ వచనంలో ఏముంటుందంటే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. అంటే ఈ విషయాలు ఆ సంఘానికి ఒకటే మాత్రమే కాదు, కానీ ఈ కాలంలో ఈ సంఘంలో కూడుకున్న మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. అదే ఆత్మదేవుడు వాక్యం చదువుతున్న మనతో కూడా మాట్లాడుతూ అంటున్నమాట, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయినా మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నిజంగా మన జీవితాల్లో మనం ఒకసారి ఆలోచించుకున్నాం. దేవుడిని మొట్టమొదటి మనం ఎరిగిన కాలంలో మనం ఏ విధంగా దేవుడిని ప్రేమిస్తున్నాము, దేవుడిని ప్రేమిస్తున్నారని చెప్పడానికి కొన్ని మనము సూచనలుగా చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైనా తన తండ్రిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, తన తండ్రికి దూరంగా హాస్టల్లో ఉన్నా కూడా కాల్ చేస్తా ఉంటాడు. ఎందుకంటే ఇష్టం కాబట్టి ఎన్నిసార్లు మాట్లాడడానికి పూనుకుంటాడు. నిజంగా మనము దేవుడిని ప్రేమిస్తున్నాము అని అంటాము. ఇప్పుడు దేవునితో అంతగా మాట్లాడుతున్నామా మనం ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడిని ప్రేమిస్తున్నామని మనం చెప్తే సరిపోదు, కానీ దానికి సూచన లేకపోతే దానికి రుజువులు మన జీవితంలో ఉన్నాయా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకుందాము. ఇప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాం అన్నట్లయితే దేవుడి సన్నిధిలో మనం ఎంతసేపు ఉంటున్నాము? దేవుడి సన్నిధి ఒక ఏదో ఈవెంట్ లాగా అయిపోయింది. ఆ పొద్దున లేచి బైబిల్ చదువుకొని వెళ్ళిపోతే ఇంకా అది అయిపోయింది. దాన్ని ప్రేమిస్తున్నాడని అనడానికి అది ఒక రుజువేం కాదనమాట. అదేదో ఒక మనం జాబ్ చేస్తాం పొద్దున 9 నుండి 5 వరకు, దాని అర్థం మనం ప్రేమిస్తున్నాం మన జాబ్ని. ప్రేమించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారు. నీకు జాబ్ నచ్చకపోయినా, నీ బాస్ అంటే నీకు ఇష్టం లేకపోయినా కూడా 9 నుండి 5 వరకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, చేయాల్సిందే. మనం కూడా వాక్యం పఠనము లేకపోతే దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలో గడపడము ఆ విధంగా చేసినంత మాత్రాన దేవుని ప్రేమిస్తున్నట్టు కాదు. కానీ ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మనం ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తితో గడపడానికి మనము ఇష్టపడతాం.
మనం సమయాన్ని కూడా మనము కేటాయించుకొని మరి వెళ్తాము. నిజంగా దేవుడి విషయాలకు వచ్చేసరికి మనకేమంటామంటే, నాకు టైం దొరకలేదు, అందుకని నేను చేయలేకపోయాను, నాకు టైం దొరకలేదు, చాలా పనులు ఉన్నాయి అని మనము దేవుడిని కొంచెం పక్కన పెట్టడానికి మనము చూస్తాం. ఇంకో విషయం ఆలోచించినట్లయితే, దేవుడితో సమయం గడపడం అంటే ప్రార్థన, వాక్యం, ఇవి మనకు ఉన్న రెండు విషయాలు, ముఖ్య విషయాలు. దేవుడు మనతో మాట్లాడడానికి మనం వాక్యం చదవడం అంటాము, దేవుడితో మనం మాట్లాడడానికి ప్రార్థన అని అంటాము. ఇప్పుడు ఆలోచించినట్లయితే ఎంతవరకు మనం దేవుణ్ణి తెలుసుకున్నాము, లేకపోతే ఎంతవరకు ఎంత దేవునితో మాట్లాడుతున్నాము, లేకపోతే ఎంత దేవుని మాటలు వింటున్నాము మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా దేవునిలోకి వచ్చినప్పుడు మనం ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలనుకున్నా మనం ఏం చేస్తాము? ఫాస్టింగ్ అనేది ఒకటి ఉంటది కదా. దేవుని సన్నిధిలో నేను కనిపెడతాను అనే మాట ఉంటది, ఫాస్టింగ్ అని ఉంటది. కానీ అది మన జర్నీలో దేవుని విశ్వాసంలో ఎదిగే కొద్దీ కొన్ని నిర్ణయాలు మనం ఫాస్టింగ్ తీసుకుంటామనంటే, దేవుడు ఇదే అనుకుంటాడు లేక నాకు తెలుసు అన్నట్టుగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఒకప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెడతామో దేవుని జవాబు కోసము, దేవుని డైరెక్షన్ కోసము, ఇప్పుడు ఆ విధంగా కనిపెడుతున్నామా లేదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఫాస్టింగ్ ప్రేయర్ అంటే దేవుని చేత పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఫాస్టింగ్ అంటే మన సమయాన్ని పక్కన పెట్టి దేవునికి ఇవ్వడం అనేది ఫాస్టింగ్. మనము తిండికి లేకపోతే ఇంకా వేరే విషయాలకు మనం వెచ్చించే సమయాన్ని దేవుడి సన్నిధిలో వెచ్చించడం అనేది ఫాస్టింగ్. కాబట్టి అది మనం ఎంత చేస్తున్నాము? ఒకప్పుడైతే బాగా చేసేవాళ్ళం ఫాస్టింగ్ ప్రేయర్స్ అని కూడా మనం చాలా వినేవాళ్ళం. ఈ కాలంలో ఫాస్టింగ్ ప్రేయర్ కన్నా యూత్ ఈవెంట్ ఇంకా అలాంటివే మనం ఎక్కువగా వింటున్నాం అన్నమాట. అంటే దేవుడి సన్నిధిలో మనము ఎంతవరకు కనిపెడుతున్నాం అనేది రెండో విషయంగా మనము ఆలోచించాలి. దేవుడు వారిలో ఉన్న తప్పు మోపడం మాత్రమే కాదు, కానీ దాని నుండి బయటికి ఏ విధంగా రావాలనే విషయాన్ని కూడా దేవుడే వాళ్ళకు తెలిపెట్టున్నాడు. కొరింథీ పత్రికలో మనం ఆ విషయాన్ని గమనించగలము. ప్రతి టెంప్టేషన్ వెనక దేవుడు ఒక మార్గాన్ని ఉంచుతాడని అక్కడ రాయబడింది. ఇక్కడ కూడా 5వ వచనం, నీవు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. అంటే మనము ఒకవేళ మనలో ఏదైనా ఒక విషయాన్ని మనం ఆపివేసినట్లయితే, ఒకప్పుడు ఎవరైనా మన దగ్గర నా కోసం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు మనం వెళ్ళి వారి పేరు రాసుకొని ప్రతిదినం చేయి పెట్టి ప్రార్థన చేసే వాళ్ళు కూడా లేరు. అంటే ఒకప్పుడు అంత ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు నా కోసం ప్రార్థన చేయండి అంటే సరే అని అంటాం, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకు గుర్తుంటది అనమాట మన ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు. అంటే మనము విశ్వాసం ఎంత సన్నగిలిపోయింది, లేకపోతే మనం ఏ విధంగా తయారైపోయినామంటే, ఎవరైనా ప్రార్థన చేయమనంటే ఇంకా చేస్తానండి అని అంటాం, కానీ తిరిగి ప్రార్థన చేసినామా, ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే నా కోసం ప్రార్థన చేసినా మన దగ్గర జవాబు ఉంటుందో లేదో. నిజంగా అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ ఏదైతే ఆపివేస్తున్నాం మన దగ్గర, ఇక్కడ నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతువో, అంటే ఒకప్పుడు మనం దేవుళ్ళు ఉన్నవారిని, ఒకప్పుడు దేవుల్లో కొన్ని విషయాలు దేవునికి నచ్చినవి చేసే వాళ్ళని, కానీ ఏ విషయం నుండి అయితే నువ్వు తప్పిపోయినావో పడిపోయినావో దాన్ని ఏం చేయమంటున్నాడో అది జ్ఞాపకం చేసుకుని మొట్టమొదటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన మొదటి స్థితిని మనము దేవునిలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఏ విధంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది మారు మనస్సు పొందాలి. మూడవది ఆ మొదటి క్రియలను చేయము, మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రెండవది అది చేయలేదు కాబట్టి దేవుని సన్నిధిలో వచ్చి మనము మారు మనస్సు పొందాలి. దేవా నన్ను క్షమించు, ఒకప్పుడు నీ ఎదుట నేను ఎంత విశ్వాసంగా కనిపించాలి, నీ ఎదుట నేను ఆసక్తి కలిగి పనులు ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఆసక్తి లేదు కానీ పనులు ఉన్నాయి. వీళ్ళు అదే కదా, ఎఫెసు సంఘంలో పనులు ఉన్నాయి, పనులు చాలా ఉన్నాయి, వారి సంఘంలో అన్ని మెచ్చుకుంటున్నాడు దేవుడు. పనులు ఉన్నాయి కానీ దాని వెనక ప్రేమ లేదు. అంటే మనము కూడా చాలా పనులు చేయగలం, కానీ ప్రేమ లేకుండా కూడా పనులు చేయగలం. ఈ కాలంలో అంటారు కదా, నన్ను ప్రేమిస్తున్నావు అంటే నాకు ఏదైనా చూపి అని అంటారు. వీళ్ళు చూపిస్తున్నారు, చూపించడానికి క్రియలు ఉన్నాయి, కానీ దాని వెనక నిజంగా వీళ్ళలో ప్రేమ అనేది లేని విధంగా దేవుడు వాళ్ళకు చెప్తున్నాడు. నిజంగా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మారు మనస్సు పొందాలి, మరి ఆ మొదటి క్రియలను చేయము. నిజంగా మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి. మొట్టమొదటి మనము వాక్యం విషయంలో ఆలోచించినట్లయితే, ఒకప్పుడు వాక్యాన్ని ఎంతగా చదివే వాళ్ళం అంటే, ఒక గ్రంథాన్ని అయిపోగొట్టాలి, నేను కూర్చుంటే దీని గురించి పూర్తిగా అర్థం చేసుకునేంత వరకు నేను లేకూడదు అనే విధంగా మనము అంత ఆసక్తితో చదువుతాము. ఇప్పుడైతే ఎప్పుడైపోతుందా అన్నట్టు మనము చదివే స్థితికి మనము నిజంగా నిదానంగా మనము వచ్చేస్తాం. అంటే నాకు తెలిసిందే ఇది అనే వైఖరి మనలో పుట్టినప్పుడు మనం దేవుని పట్ల ఆసక్తి మనలో తగ్గిపోతుంది. తర్వాత మారుమనసు పొంది లేనియడల అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరే, లేనియడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడైతే వారిలో ఉన్న ప్రాబ్లం ఎత్తి చూపినాడు, దాని నుండి ఏ విధంగా బయటికి రావాలో చూపినాడు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ వేరే పద్ధతిలో నువ్వు కొనసాగినట్లయితే వారికి ఒక శిక్ష కూడా ఇక్కడ రాయబడింది. దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అంటే మనం పైన చూసుకున్నాం, సంఘం అని దానికి మాట. నిజంగా
దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, ఏమి చేయడం లేదు, నాకేం అవ్వడం లేదు అని అంటే దాని అర్థం దేవుడు మనతో సంతోషిస్తున్నాడని కాదు. మన జీవితంలో ఏది చెడు ఏమి జరగలేదని అంటే దాని అర్థం మనం ఆటోమేటిక్ గా అనుకుంటాం, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా జీవితంలో ఏం చెడు జరగడం లేదని. దేవుడు సహనం కలిగి ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఇంకా చెడు జరగడం లేదు, లేకపోతే మనం శిక్షకు పాత్రలోనూ అవడం లేదు. అంత మాత్రం శిక్షించడం మాత్రమే కాదు కానీ 6వ వచనంలో అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితర క్రియలు నీవు ద్వేషించుచున్నావు. 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులతో చెప్పుచున్న ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించి వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అంటే జీవవృక్ష ఫలములు అంటే మనం ఆదాము కాలంలో చూసినట్లయితే 2 వృక్షాలు మనం ఒకటి ఉంటాయి. దాంట్లో ఒక వృక్షమే జీవవృక్ష ఫలములు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తారో దేవుడు తినొద్దు అన్న పండు తిన్నప్పుడు దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి తీసేస్తారు. ఆ ఏరియా మనలో నుండి బయటికి తీసేస్తున్నప్పుడు దేవుడు అంటున్నమాట, వీరు ఇదే ఒకవేళ ఈ జీవవృక్ష ఫలములు వీరు తిన్నట్లయితే అదే పాపము కలిగి వారు నిత్య జీవంలో జీవిస్తారు. అదే వారి జీవము ఎప్పుడూ ఉంటుంది. కానీ అట్లాంటిది దేవుడికి ఇష్టం లేదు కాబట్టి వారిని అక్కడ నుంచి బయటికి పంపించినాడు. ఇప్పుడు మనకిస్తున్న అవకాశం ఏంటంటే ఒకవేళ మనం మారుమనసు పొందినట్లయితే వారికి ఆదాము అవ్వలకు తినకూడని లేకపోతే తినడానికి ఇవ్వని ఆ జీవవృక్ష ఫలములు దేవుడి దినాన మనకు పరదేశంలో మనకు ఇస్తానని అంటున్నాడు. దాన్ని మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడి మాట ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినాలి. మనము ఎప్పుడైతే దేవుడి మాట ఈ రోజు విన్న మాట ఏంటంటే మనం మొదటి క్రియలను మనం జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ యొక్క క్రియలను మరీ తిరిగి చేసినట్లయితే దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని జీవవృక్ష ఫలమును భుజింపనిస్తానంటే తన నిత్య జీవంలోకి మనల్ని ప్రవేశింపనిస్తాడు. నిజంగా అటువంటి అవకాశాన్ని ఇక్కడ చేయవచ్చు మనందరికీ దేవుడు దయచేయాలని నేను కోరుకుంటూ ఈ చిన్న మాటల్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు. కాల్చివేసిన వారు వాటిని వద్దు అని వాటిని వ్యతిరేకించిన వారు వాళ్ళలో ఒకటే ఒకటి ఉంది. ఏంటి అని అంటే ప్రేమ చల్లారింది. కొరింథీ పత్రిక అన్నది 13వ అధ్యాయం, మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆ మూడింటిలో చివరి వచనం అంటాడు, అన్నిటికంటే ప్రేమ శ్రేష్టమైనది, ప్రేమ శాశ్వత కాలం ఉండిన ఒక మాట చక్కగా. ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటికీ తాళును. అసలు ఆ ప్రేమ ఎవరు అంటే యేసు ప్రభువే. ప్రభువుని నమ్ముకొని ఉన్నాము అని చెప్పేదానికి లైఫ్లో మన సింబల్ ఏంది అని అంటే దేవుని కనపరచడమే. ప్రేమ అయిన దేవుని యేసు ప్రభువుని మనలో నుంచి చూపించడమే. అవి చూపించకుండా నీవు ఎన్నిటిని ఇందాక ఆరాధనలో కూడా అమూల్యమైన మాటలు విన్నాం. మనం ఎంత ఫిజికల్ ఎఫిషియన్సీస్ ఎన్ని ఉన్నా కూడా టాకింగ్ బాగుండొచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్ చేసినట్టు అందరినీ తన వైపు తిప్పుకోవచ్చు. లోకంలో ఉన్న వాళ్ళు కూడా టీచింగ్లో తిప్పుకుంటారు, హేతువాదులు వాళ్ళ వైపు తిప్పుకుంటారు, హిప్నటైజ్ చేసేవాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకుంటారు, లేకపోతే మావోయిస్టు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు యవనస్తుల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించేసి వాళ్ళ వైపు తిప్పుకుంటారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటివి క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల్లో కూడా అలాంటివి ఉంటాయి. అవి కాదు మెయిన్ కావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ. అంటే యేసు ప్రభువుని క్రైస్ట్ సెంటర్ లైఫ్ కావాలి విశ్వాసులకి. అవి లేకుండా మనం ఏం చేసినా కూడా నిష్ప్రయోజనమే. కాబట్టి మొదట ఏదైతే ఉందో అంటే మొదట నువ్వు క్రీస్తుని అంగీకరించి నీకు ఉన్న వాల్యుబుల్స్ లేకపోతే నీ జీవనానికి లేకపోతే వీళ్ళన్నింటినీ తీసుకొస్తున్నాయి అనే వాటిని ఎందుకైతే కాల్ చేసి వద్దనుకున్నావో ఆ ప్రభువునే వీళ్ళు విడిచిపెడటానికి ఇష్టపడుతున్నారు చివరిలో. కాబట్టి నువ్వు కానీ అలా చేసావంటే నీ దేవస్థానం చర్చ్, లోకల్ చర్చి ఎఫ్ఎస్సి పట్టణంలో ఇప్పుడు లేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఏమన్నా శామ్యులు చెప్పిన రీతిగా ఇలాంటివి 7 చర్చెస్లో 5 చర్చెస్లో ఇవన్నీ రోడ్లు చూపిస్తారు. కాబట్టి అలాంటిది మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి ప్రభువుతో మనం అటాచ్ అయి ఉండాలి. మనం ఏ క్రియలు చేసినా మనకంటే బయట లోకస్తులు ఇంకా ఎక్కువ చేస్తారు. మనం దాన ధర్మాలు కొంతే చేస్తాం, కానీ వాళ్ళు మనకంటే అధికంగా చేస్తారు. లేకపోతే మనకంటే ఎక్కువ లెక్చర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎక్కువగా హితోపదేశం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని ఇష్టపడడు. అలానే మన దేవుని నమ్మిన జనాంగం అని చెప్పుకునే మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
కాబట్టి వాళ్ళని బట్టి కూడా దేవుడు ఇష్టపడడు. కాబట్టి దేవుడు ప్రేమ అయిన యేసు ప్రభువుని అటాచ్ అయి ఉండాలి. మనం ఎవరు లేడనేది నేనేం చేసినా పర్లేదులే అని అనుకుంటే అక్కడ ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు. అంటే ప్రేమ కలిగిన దేవుడు మన మీద ఇస్తుంటున్నాడు అనే విషయాన్ని మర్చిపోతా ఉంటాం. గ్యాజీతోటి అన్నాడు కదా, గ్యాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఇక్కడే ఉన్నాను కదా అంటాడు. నీవు వెళ్ళిన దగ్గరికి నా ఆత్మ నీతో కూడా రాలేదా అని అంటాడు. అంటే మనుషుల్ని దాచిపెట్టచ్చు, లేదా మనుషుల్ని మనం హైడ్ చేయొచ్చు, కానీ ప్రభువుని మనం హైడ్ చేయలేము. వెంట ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని హెచ్చరిస్తానని ఉంటాడు. కాబట్టి ఏది మన జీవితంలో ప్రభువుని దూరపరుచుకొని మనం పైన చూపిస్తూ ఉంటున్నామో ఆధ్యాత్మిక జీవితాన్ని, అది దేవుడు ఇష్టపడ్డ. కానీ ఆయన సంపూర్ణంగా మనం మొదట్లో ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న కొత్తల్లో దేవుని కలిగిన వారంగా ఎలాగ జీవిస్తానికి ఆయనతోటే ఆ బంధం కలిగి ఉన్నాం, అలాంటిది ఎండ్ వరకు ఉండాలా. కాబట్టి అది మర్చిపోవద్దు అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మన స్థానిక సంఘ సమావేశం తరఫున శామ్యుల్కి చక్కటి వాక్యాన్ని అందించిన దానికి యవనస్తుడికి హృదయంతో వందనాలు తెలియపరుస్తున్నాం.